అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాలకు భూమి కేటాయిస్తూ తెలంగాణ మంత్రిమండలి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇదొక శుభ పరిణామంగా భావించాలి. ఎందుకంటే ఎవరైనా సరే, ఎంత గొప్ప నాయకుడైనా సరే, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, లేకపోతే ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏ స్థాయిలో ఉన్న నాయకుడైనా సరే, ఎటువంటి పదవులు అనుభవించినా సరే, వాళ్ళు ఎబోవ్ ద పార్టీ కాదు. ఇది బేసిక్ సిద్ధాంతం. రాజకీయాల్లో ఎవరు కూడా ఎబోవ్ ద పార్టీ కాదు. పార్టీ తర్వాత ఆ మనిషి, పార్టీ తర్వాత ఆ నాయకుడు. దీన్ని మరిచిపోయి చాలామంది ఏంటంటే తాము ఎబోవ్ ద పార్టీ అనుకుంటారు. దానికి ఉదాహరణ కేసీఆర్. చంద్రబాబు నాయుడు మళ్ళీ అట్లా కాదు. మళ్ళీ జగన్కు కేసీఆర్ లక్షణాలు ఉన్నాయి కనుక ఆయన కూడా ఎబోవ్ ద పార్టీ అనుకుంటాడు. సో ఎవరైతే ఎబోవ్ ద పార్టీ అనుకుంటారో ఆ పార్టీ ఎక్కువ రోజులు మనగలిగే అవకాశం లేదు. ఎక్కువ కాలం ప్రజల్లో ఆదరణ పొందే అవకాశం లేదు. ప్రజల తిరస్కారానికి గురే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ పార్టీ సారథి, ఆ పార్టీ నాయకుడు తాను పార్టీ కంటే ఎబోవ్ ద పార్టీ అనుకుంటాడో ఇక ఆ పార్టీ పతనం ప్రారంభమవుతుంది. ఆ పార్టీ ప్రజలతో డిస్కనెక్ట్ అవుతుంది. పార్టీ కార్యకర్తలతో డిస్కనెక్ట్ అవుతుంది. పార్టీ క్యాడర్తో డిస్కనెక్ట్ అవుతుంది. పార్టీ నాయకులతో డిస్కనెక్ట్ అవుతుంది. ఇది మనం టీఆర్ఎస్ చూసాం, అనుభవంలో చూసాం. టీఆర్ఎస్ పార్టీ ప్రయాణంలో 2014 తర్వాత ఈ పరిణామాలను మనం గమనిస్తున్నాం. ఆ పార్టీకి నిర్మాణం లేకపోవడం ఒక సమస్య, పక్కన పెడదాం. అయితే అవసరం లేదు వాళ్ళకు. అట్లాగే పార్టీ తప్పులను సరిదిద్దుకోవాలన్న ఆలోచన ఏమీ లేదు. నేను చాలా సందర్భాలు, చాలా వీడియోలు చెప్పాను. ఆత్మవిమర్శ అనేది ఆ పార్టీ సిలబస్లో లేదు కనుక, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిలబస్లో లేదు కనుక ఆ పార్టీ ఎప్పుడూ ఆత్మవిమర్శ చేసుకోదు. తప్పులను దిద్దుకోవడానికి కూడా ప్రయత్నాలు చేయదు. 2023లో ప్రజలు తమను తిరస్కరిస్తే అది ప్రజలేదే తప్పు. లేకుంటే ప్రజలు కాంగ్రెస్ హామీలకు మోసపోయారు. ఈ 2 థియరీలు ప్రచారం చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నట్టుగా భావించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈ రకమైన నిర్ణయం బహుశా గతంలో, అంటే ఈవెన్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా ఈ నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఏమీ లేవు. ఒకవేళ తీసుకుని ఉంటే ఇప్పుడు ఇటువంటి నిర్ణయం క్యాబినెట్ తీసుకునే అవకాశం లేదు. కనుక ఇదివరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న అనేక సందర్భాల్లో ఎప్పుడు కూడా పర్మనెంట్గా జిల్లా పార్టీ ఆఫీసులో ఉండాలి. జిల్లా పార్టీ ఆఫీసులో ఆ జిల్లాకు సంబంధించిన పార్టీ వ్యవహారాలు నడుస్తూ ఉండాలి. నిరంతరం కార్యకర్తలతో అక్కడ కళకళలాడుతూ ఉండాలి. కార్యకర్తల సందడి కనిపించాలి. కార్యకర్తలకు, నాయకులకు, లేకుంటే స్థానిక ప్రజాప్రతినిధులకు, ఆ జిల్లా కేంద్రంలో ఉన్న వాళ్లకు మధ్య సంబంధాలు పెరుగుతాయి, అనుసంధానం పెరుగుతుంది, కోఆర్డినేషన్ పెరుగుతుంది, అండ్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడు పార్టీ కార్యకర్తలకు, నాయకత్వానికి మధ్య కనెక్టివిటీ పెరగడానికి ఒక ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్ ఏమిటంటే పార్టీ ఆఫీస్. సో ఇది గమనించిన తర్వాతే రేవంత్ రెడ్డి ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే 2034 దాకా కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ఆయన ఘంటాపథంగా చెప్తున్నాడు. చాలా కాన్ఫిడెంట్తో చెప్తున్నాడు. 2034 దాకా, అంటే సెకండ్ టర్మ్ 2029లో కనుక ఎన్నికలు జరిగితే ఆ టర్మ్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 2034 వరకు తామే అధికారంలో ఉంటామని ఆయన కుంట బద్దలు కొట్టి పదే చెబుతున్న నేపథ్యంలో ఇక పార్టీని బలోపేతం చేసే పనిలో ఆయన నిమగ్నమైనట్టుగా మనం ఈ నిర్ణయాన్ని భావించాలి. సో అన్ని జిల్లాల్లో ఇక పార్టీ ఆఫీసుల నిర్మాణం కూడా జరగబోతుంది. భూమి కేటాయించిన తర్వాత వాటికి సంబంధించిన నిర్మాణం జరగకుండా ఉండదు. నిర్మాణం జరిగిన తర్వాత ఆ ఆఫీసులో డీసీసీ అధ్యక్షులు ఉంటారు, అండ్ ఆ జిల్లా కమిటీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ప్రజలు కానీ, లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎప్పుడైనా సరే పార్టీ ఆఫీస్కు వచ్చే విధమైన ఏర్పాట్లు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైనా జిల్లా ఆఫీస్కు రావచ్చు, తమ గోడు చెప్పుకోవచ్చు, లేకుంటే నాయకులతో వాళ్ళు మాట్లాడవచ్చు, తమ సమస్యలు వివరించవచ్చు.
ఎమ్మెల్యేలు కూడా జిల్లా ఆఫీసులకు రెగ్యులర్‌గా రావాలన్న ఆదేశాలు కూడా పీసీసీ ఇచ్చే అవకాశాలున్నాయి. అంటే ఏ జిల్లాలో ఆఫీస్ ఉంటే ఆ ఆఫీస్‌కు ఖచ్చితంగా ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు వారానికో, 10 రోజులకో కంపల్సరీగా పార్టీ ఆఫీస్‌కు వెళ్ళాలి. డీసీసీ అధ్యక్షులతో, ఇతర నాయకులతో వాళ్ళు మాట్లాడాలి, కార్యకర్తలతో మాట్లాడాలని కూడా ఆదేశాలు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి ఉంటే, మంత్రి కూడా జిల్లా ఆఫీస్‌ను టచ్ చేయాలన్న ఆదేశాలు కూడా మునుముందు వెళ్ళే అవకాశాలున్నాయి. రైట్ నౌ ఆ ఆఫీసులకు సంబంధించిన స్ట్రక్చర్ సరిగ్గా లేని కారణంగా బహుశా అటువంటి ఆదేశాలు లేకపోవచ్చు. కనుక నేను ఇంతకుముందు చెప్పింది మళ్ళీ చెప్పాల్సొస్తుంది. ఏంటంటే, ఎబోవ్ ద పార్టీ అని రేవంత్ రెడ్డి అనుకోవడం లేదనేది నేనైతే అనుకుంటున్నా. కాంగ్రెస్ కంటే ఆయన ఎక్కువ కాదు. అట్లాగే రాహుల్ గాంధీ గానీ, మరొకరు గానీ, మల్లికార్జున ఖర్గే కానీ, మరొకరు గానీ ఎబోవ్ ద పార్టీ కాదు. వాళ్ళందరూ కూడా బిలో ద పార్టీ. పార్టీ తర్వాతే వాళ్ళు. పార్టీ ఉంటేనే వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కనుక లేకపోతే ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ కనుక పూర్తిగా చితికిపోయి అనుకుందాం. ఇక ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేకుండేది. ఎప్పుడు 2023 జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా ఆ పార్టీ ఆల్మోస్ట్ ఐసీయూ దశలో ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి దానికి జీవం పోసి దాన్ని టేక్ ఆఫ్ తీసుకునే విధంగా చేశాడు. అంటే మొత్తం తెలంగాణ రాజకీయ పరిస్థితులను ఆయన మొత్తంగా ఒక్కసారి దాన్ని ఏమంటాం హైజాక్ చేసి దాన్ని తిప్పాడు, పక్కకు తిప్పాడు. అంటే వేరే వైపు తిప్పడం వల్ల ఆ స్టీరింగ్‌ను కాంగ్రెస్‌కు విజయావకాశాలు లభించాయి. సో, ఇక్కడ మళ్ళీ మనం బీఆర్ఎస్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో, బీఆర్ఎస్ పార్టీ చేసిన పనేంటంటే హైదరాబాద్‌లో తెలంగాణ భవన్ అంటే ఆ పార్టీకి సంబంధించిన సెంట్రల్ ఆఫీస్ అనండి, ఆ పార్టీ హెడ్ క్వార్టర్స్ అనండి, ఏమన్నా అనండి. ఏదైతే సెంట్రల్ ఆఫీస్‌గా భావిస్తున్న తెలంగాణ భవన్‌లో మినహా ఆ పార్టీ ఎక్కడ కూడా మనకు కనిపించే దాఖలాలు లేవు. కనిపిస్తున్న దాఖలాలు లేవు. జిల్లాలో వాళ్ళకి పార్టీ ఆఫీసులున్నాయి. అరకొరగా ఉన్నాయి. కానీ వాళ్ళు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో చేసిందేమిటంటే ఎమ్మెల్యేలకు అంటే ఎమ్మెల్యే ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఎన్నికైనా ఆ ఎమ్మెల్యే ఆ ఆఫీస్‌లో ఉండొచ్చు. క్యాంప్ ఆఫీస్. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ పేరిట ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో నిర్మించారు. అయితే ఆ తర్వాత జరిగిందేంటంటే ఎమ్మెల్యేలనే పార్టీ జిల్లా అధ్యక్షుడుగా కేసీఆర్ నియమించిన కారణంగా ఇక ఆయన ఎక్కడైతే ఉంటున్నాడో ఆ క్యాంప్ ఆఫీసే ఆ పార్టీ ఆఫీస్ అయిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న చోట ఎమ్మెల్యే పార్టీ కార్యకర్తలు ఒకటి ప్రజలు రావడం, పోవడం, వాళ్ళతో మాట్లాడడం ఇదొక కాన్సెప్ట్. బట్ ఇక్కడ బీఆర్ఎస్‌లో జరిగింది ఏంటంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసే పార్టీ ఆఫీస్‌గా మారిపోయింది. సో, ఎమ్మెల్యేలను వ్యతిరేకించే వాళ్ళు లేకుంటే ఎమ్మెల్యేల వైఖరి పట్ల అసంతృప్తి ఉన్నవాళ్ళు వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? కనుక జిల్లా ఆఫీసులు వేరే ఉండాలి. జిల్లా పార్టీ ఆఫీసులు అంటూ వేరే ఉండాలి. అంటే పార్టీ యాక్టివిటీ. ఇప్పుడు మనకు కమ్యూనిస్ట్ పార్టీలో ఒక ఉదాహరణ. ఆ పార్టీలకు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారనేది పక్కన పెడదాం. ఆ పార్టీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఎంత ఉందనేది పక్కన పెడదాం. కానీ ఆ పార్టీలకు ప్రతి జిల్లాలో ఆ పార్టీలు బలంగా ఉన్న చోట ప్రతి జిల్లాలో ఆ పార్టీ ఆఫీసులో ఎప్పుడూ సందడి ఉంటుంది. కార్యకర్తలు నిరంతరం వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళు బస చేయడానికి కూడా వసతులుంటాయి. అండ్ రకరకాల ప్రజా ఉద్యమాలకు సంబంధించిన డిజైన్ జరుగుతుంది. ప్రజా సమస్యల పట్ల చర్చలు జరుగుతుంటాయి. ఈ కమ్యూనిస్ట్ పార్టీలో మనం చూస్తుంటాం. సో, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో ఏర్పడిన టీఆర్ఎస్ తమ పార్టీ ఎమ్మెల్యేలే ఇక అక్కడ ఆ కాన్స్టిట్యుయెన్సీకి ఆ జిల్లాకు సామంతరాజులుగా మార్చి పారేసిన కారణంగా ఆ పార్టీ పూర్తిగా పతనావస్థలో ఉన్నట్టుగా మనం ఇప్పుడు భావించాలి. సో, టీఆర్ఎస్ అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా స్టడీ చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. కనుకనే ఆయన కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి పార్టీ క్యాడర్‌తో అనుసంధానం చేయడానికి పార్టీ నాయకులను అనుసంధానం చేయడానికి వీలుగా ఆయన జిల్లా ఆఫీసుల నిర్మాణం పట్ల ఆయన చాలా చిత్తశుద్ధితో, పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.